తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార ఘటన ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనను ఖండిస్తూ చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో బీజేపీ ఆందోళన చేపట్టింది. చెన్నై వళ్ళూవర్ కోట్టం వద్ద జరిగిన ఆందోళనలో సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు అధికమయ్యాయని, వాటికి వ్యతిరేకంగా తాను పోరాడతానని తమిళసై తెలిపారు. తమిళనాడులో ఆడపిల్లలపై జరుగుతోన్న లైంగిక దాడులపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికార పార్టీ డీఎంకే వైఖరితో రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం అన్నామలై తన ఇంటి ఆవరణలో కొరడాతో 6 సార్లు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గురువారం కోయంబత్తూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన అన్నామలై తమిళనాడులో డీఎంకే అరాచక పాలన చేస్తోందని, అందుకు నిరసనగా 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అన్నా యూనివర్సిటీలో లైంగిక దాడికి గురైన విద్యార్థినితో పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. బాధితురాలు, ఆమె ఫ్యామిలీ ఇబ్బంది పడేలా ఎఫ్ఐఆర్ను లీక్ చేశారని ఫైర్ అయ్యారు. అలాగే డీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు తాను చెప్పులు వేసుకోనని అన్నామలై ప్రకటించారు. డీఎంకేలా తాము ఎన్నికల్లో డబ్బులు పంచమని, ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. తమిళనాడు ప్రజలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని సూచించారు. రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుకుంటూ శుక్రవారం తన ఇంటి వద్ద 6 కొరడా దెబ్బలు కొట్టుకొని మురుగన్కి మొక్కు చెల్లించుకుంటున్నానని ప్రకటించారు. చెప్పినట్లుగా కొరడాతో 6 దెబ్బలు కొట్టుకొని అన్నామలై మొక్కు తెచ్చుకున్నారు. అది